థ్యాంక్ యూ 'సుబ్బారావు' మూవీ రివ్యూ. ఈ మూవీ 2 అవర్స్ అండ్ 7 మినిట్స్‌తో ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా మన ఛానల్‌కి ఎవరైనా కొత్తగా వస్తే ఒక చిన్న లైక్ కూడా చిన్న సబ్స్క్రైబ్ గైస్ మనకు కొంచెం సపోర్ట్‌గా ఉంటది. ఇంకా ఈ మూవీ గురించి మాట్లాడితే మూవీ స్టార్ట్ చేయడమే 'బిగ్ బాస్ అగ్ని పరీక్షకి' కన్సిస్టెన్సీ వీడియో ఎంట్రీ ఉంటది కదా! అలా ఉంటది. మన హీరో గురించి, వాళ్ళ నాన్న గురించి, అలాగే వాళ్ళ చెల్లెల గురించి ఒక పెద్ద కథే ఉంటుందన్నమాట. ఆ కథ కొంచెం పర్లేదు గైస్ బానే ఉంది. ఓకే. అంటే మూవీ స్టార్ట్ చేయడం కొంచెం పర్లేదు బానే స్టార్ట్ చేశారు. కాకపోతే ఏంట్రా అంటే మూవీలో మెయిన్ స్టోరీ స్టార్ట్ అయ్యేది ఒక 1 అవర్ తర్వాత స్టార్ట్ అవుతుంది. మనకి స్టార్టింగ్‌లో 1 అవర్ ఏమన్నా మరీ అంత లాగ్ ఉంటుందంటే మరీ అంత లాగ్ ఉండదు గైస్. అక్కడక్కడ కొన్ని కామెడీ సీన్స్ అలాగే మన హీరో అండ్ హీరోయిన్ మధ్య కొన్ని సీన్స్ ఉంటాయి. ఆ సీన్స్ అయితే కొంచెం బావుంటాయి. మెయిన్‌లీ ఏంటంటే మన హీరో ఒక మాట అంటాడు. మా నాన్న నాకొకటి చెప్పాడు అనేసి. అక్కడ కొన్ని సీన్స్ పడతాయి. ఆ సీన్స్ మామ చాలా అంటే చాలా బాగున్నాయి. నాకైతే కొంచెం నవ్వొచ్చింది. మూవీలో కామెడీ ఏంటంటే రెగ్యులర్ కామెడీయే. కాకపోతే ఏంటంటే పర్ఫెక్ట్ టైం పడిద్దనమాట. అందువల్ల మనకైతే లైట్‌గా వర్కౌట్ అవుతాయి. మూవీ స్టార్టింగ్‌లో ఒక 1 అవర్ ఏంటంటే మరీ అంత లాగ్ లేకుండా ఏదో నార్మల్‌గా మూవీని అలా తీసుకువెళ్తా ఉంటాడు. నాకైతే ఓకే. పర్లేదులే బానే ఉందిలే అనిపిచ్చింది. అలాగే మూవీలో మన హీరో క్యారెక్టర్ గైస్ కొంచెం బావుంటుంది. కొన్ని సీన్స్‌లో తన యాస మామ చాలా అంటే చాలా బావుంటుంది. తన డైలాగ్ డెలివరీ అయితే చాలా అంటే చాలా బావుంటది కామెడీ సీన్స్‌లో. ఇది పక్కన పెడితే మూవీలో మెయిన్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో, అది మూవీలో వీళ్ళు పర్ఫెక్ట్‌గా చూపించలేదు గైస్. ఏదో రేప్ అంటారు, అదంటారు, ఇదంటారు, అమ్మాయి అంటారు, రౌడీలంటారు. మూవీలో ఏ దాని గురించో వీళ్ళు పర్ఫెక్ట్‌గా చూపించల. అసలు మూవీలో మెయిన్ స్టోరీ స్టార్ట్ అయిన తర్వాత లిటరల్లీ మామ నాకైతే పిచ్చ అంటే పిచ్చ లాగ్ చేస్తున్నారా అనిపిచ్చింది. ఎందుకంటే మూవీలో మెయిన్ కాన్సెప్ట్‌ని చూపించకుండా మళ్ళీ కామెడీ ట్రై చేస్తా ఉంటారు. మళ్ళీ ఎక్కడికెక్కడికో వెళ్తా ఉంటారు. అదంటారు, ఇదంటారు ఏది కూడా పర్ఫెక్ట్‌గా చూపించల. ట్రైన్ అంటారు, బోగీ అంటారు, కేస్ అంటారు. ఏది కూడా పర్ఫెక్ట్‌గా చూపించకుండా ఎలా పడితే అలా తీసుకువెళ్తా ఉంటారు. అలాగే మన హీరోయిన్ వాళ్ళ లవర్ అనేసి ఒక అతనుంటాడు. అతని క్యారెక్టర్ కూడా అంత పర్ఫెక్ట్‌గా లేదు మామ. లిటరల్లీ ఏంటంటే తనకి యాక్టింగే రాదట్టుంది. కొన్ని సీన్స్ అయితే యాక్టింగ్ అయితే అసలంటే అసలు బాగలేదు. మూవీలో ఏదైనా ఒక కేస్ స్టోరీ తీసుకుంటే దానికి తగ్గట్టు ట్విస్ట్‌లు, టర్న్స్ ఇవన్నీ ఉండాలి. కాకపోతే ఏంట్రా అంటే మూవీలో ఇవేవి ఉండవు. ఓన్లీ ఏంటంటే లవ్ అంటూ, కామెడీ అంటూ, ఫ్రెండ్స్ అంటూ ఇలా తిప్పేస్తా ఉంటారు మామ. అదైతే నాకైతే అంతగా వర్కౌట్ అవ్వలేదు. సరే మూవీలో లవ్ స్టోరీ అన్నారు. ఈ లవ్ స్టోరీ ఏమన్నా కొంచెం పర్ఫెక్ట్‌గా చూపిచ్చారా అంటే దాన్ని కూడా కొన్ని సీన్స్‌లో కామెడీగా ట్రై చేస్తా ఉంటారు. ఆ కామెడీ ఏంట్రా అంటే మనకైతే క్రింజ్ అనిపిస్తా ఉంటది. ఎస్పెషల్లీ ఏంటంటే సెకండ్ హాఫ్‌లో. ఫస్ట్ హాఫ్‌లో ఏంటంటే కామెడీ ఉంటది. అదంతా బావుంటది ఓకే. కాకపోతే ఏంటంటే సెకండ్ హాఫ్‌లో లిటరల్లీ క్రింజ్ అనిపిస్తది కొన్ని సీన్స్‌లో. ఇంకొకటేంటంటే సెకండ్ హాఫ్‌లో ఒక అమ్మాయిని రేప్ చేసామనేసి ఒక సీన్ ఉంటుందన్నమాట ట్రైన్‌లో. అంటే ఫ్లాష్ బ్యాక్ స్టోరీ అది మొత్తం. అసలుకి ఆ అమ్మాయికి ఏం జరిగిందో, అసలుకి ఆ ట్రైన్ ఎందుకెక్కిందో, ఏంటని వీళ్ళు పర్ఫెక్ట్‌గా చెప్పలేదు. ఏదో జాబు, ఏదో ఇంటర్ ఏదో అంటారు మామ అదైతే పర్ఫెక్ట్‌గా అర్థం కాలేదు నాకైతే. సరే ఇదంతా పక్కన పెడదాం. మూవీలో క్లైమాక్స్ కొంచెం బాగుంటే ఓకేరా మూవీ చూడొచ్చురా అనుకున్నాను. ఒకసారి చూడొచ్చురా, ట్రై చేయొచ్చురా అని చెప్దాం అనుకున్నాను. కాకపోతే ఏంట్రా అంటే మూవీలో ఈ క్లైమాక్స్ కూడా అంత పర్ఫెక్ట్‌గా ఉండదు మామ. అంటే మనకేంటంటే క్లైమాక్స్ అయితే అంత సాటిస్ఫాక్షన్‌గా అనిపించదు. ఏదో కర్మ అనేసి ఏదో చేస్తారు. కాకపోతే అదైతే వర్కౌట్ అవ్వదు మామ. ఇలా చూపిస్తే మనకైతే వర్కౌట్ అవ్వదు. ఎప్పుడైనా సరే ఒకడు మనల్ని కొడితే వాడిని మనం తిరిగి కొడితే అప్పుడు మనకి ఫీలింగ్ ఉంటుంది. అవునా కదా? కాకపోతే ఈ మూవీలో అలా కొట్టరనమాట. నీ కర్మకు నువ్వు సావురా అని అది వదిలేస్తారు. అదైతే మనకైతే వర్కౌట్ అవ్వదు. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబులా అంటే అక్కడక్కడ డబుల్ మీనింగ్ వర్డ్స్ ఉంటాయి గైస్. అవైతే లైట్‌గా డిస్టర్బ్ చేయొచ్చు. అలాగే చెప్పడం మర్చిపోయాను గైస్ మూవీలో రౌడీస్. అసలు మూవీలో రౌడీస్ ఉన్నారా లేదో అర్థం కాదు. వీళ్ళ క్యారెక్టర్ గైస్ పర్ఫెక్ట్‌గా లేవన్నమాట. కొంచెం వైలెంట్‌గా, కొంచెం యాంగర్‌గా చూపించే కొంచెం బాగుండనిపించింది నాకు. కాకపోతే ఏంటంటే క్లైమాక్స్‌లో ఏదో అలా చూపించి అలా తీసుకువెళ్తారు తప్పితే మరీ అంత బాగా చూపించరు. ఇంకా మూవీలో డైరెక్షన్, విజువల్స్ ఇవన్నీ పర్లేదు గైస్ బానే ఉన్నాయి. అక్కడక్కడ కొన్ని లొకేషన్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి ఫస్ట్ హాఫ్‌లో. సో ఓవరాల్‌గా మూవీ చూడొచ్చా అంటే మీరు ఖాళీగా ఉంటే ఒకసారి ట్రై చేయండి గైస్. మూవీలో కామెడీ అయితే కొంచెం బాగుంటది. సో మీరు మూవీ చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థాంక్స్ ఫర్ వాచింగ్.